నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని గోలుగొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. అధికారులు స్థానిక నాయకులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రావణపల్లి రిజర్వాయర్ అభివృద్ధికి మంత్రి రామానాయుడుతో చర్చించి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని, త్వరలోని పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో పలు కార్యక్రమాలు చేపట్టామని, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. అయినప్పటికీ కూడా రిజర్వాయర్ కింద సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ అన్ని కూడా ఇది చాలా మందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయర్. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను. ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్ని మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. దీనికి ఇమీడియట్ గా మదన్ని మళ్ళీ మోడరేట్ గా దయచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్ ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్ ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్ కి గేట్ ఉండదు. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు. పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది. పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోద్ది. అంచేది అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు. ఆ డబ్బు వస్తుంది. ఇది అది చేసి దీన్ని పర్మనెంట్ గా రిస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను.